అమెరికాకు సంబంధించి ఇటు ట్రంప్ గెలిచే అవకాశాలు పెరిగిపోవడం, ఆయన మీద దాడి జరగడము, బిడెన్ మధ్యలో మర్చిపోవడము, ఇప్పుడు గొప్పగా బిడెన్ని ఖచ్చితంగా తప్పించాలనేటువంటిది, ఆయన తప్పుకుంటాడనేటువంటిది వస్తుంది. తప్పుకునేటువంటి అవకాశం ఉందా? తప్పుకుంటే ఎవరు వస్తారు? అది ఎంత మేరకు ఆ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు బిడెన్ ఆరోగ్య పరిస్థితి బాగలేదనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆయన ఇటీవల కోవిడ్ బాధకు గురయ్యారు, ఐసోలేషన్లో ఉన్నారు. ఆయనకి ఆల్రెడీ వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది వైట్ హౌస్ చెప్పకుండానే చాలా సందర్భాల్లో ప్రకటిస్తూ ఉంది. ఆయన వ్యవహార శైలి ఇటీవల కాలంలో కూడా ఒక మహిళ సభలో వెళ్ళి ఆ మహిళని ఏదో కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు, ఏం చేశాడు అనేది అది కూడా ఈ మధ్య వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. అది ఆయనకి తెలిసి చేశాడా, తెలియక చేశాడా, ఆ మతిమరుపులో చేశాడా అన్నది ఈ మధ్య కాలంలో నాటో సమావేశాల సందర్భంగానో G7 సమావేశాల సందర్భంగా ఇవన్నీ బయట వస్తున్నాయి. ఆ విషయంలో బిడెన్కి మద్దతు ఇచ్చే డెమోక్రటిక్ పార్టీ ఎంత దాచిపెట్టినా దాగట్లేదు. ఎందుకంటే ఇవన్నీ బహిరంగంగా ప్రతిష్టాత్మక వేదికల్లో జరిగిన సంఘటనలు కాబట్టి ఈరోజు డెమోక్రటిక్ పార్టీ కూడా అర్థం చేసుకుంటోంది. ఇంకొక వైపు బలమైన ప్రత్యర్థి, ఆయన కూడా ఏం వయసు తక్కువ కాదు, 79 సంవత్సరాలు. ఈరోజు 79 సంవత్సరాల ప్రత్యర్థి బలంగా హుషారుగా అతని వ్యవహార శైలి కనిపించేసరికి అమెరికన్లకి సైకలాజికల్గా ఒక ఇది ఉంది, మా అధ్యక్షుడు ప్రపంచంలోనే బలవంతుడు, అటువంటి బలవంతుడుగానే మా అధ్యక్షుడు కనిపించాలి అనే ఒక బలమైన భావన అమెరికన్ ప్రజల్లో ఉంది. అది ఎప్పుడూ చూపిస్తారు, అది వాళ్ళ యొక్క మనస్తత్వంలోనే ఇమిడి ఉంది. దానికి ట్రంప్ సరిపోతాడు, బిడెన్ సరిపోవట్లేదు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇటీవల కాలంలో మొట్టమొదటి చర్చలోనే బిడెన్ తేలిపోయాడు ట్రంప్కి వ్యతిరేకంగా. ఇద్దరి వయసు ఒక 2 ఏళ్ళు తేడా ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఈయనకున్న అనారోగ్య పరిస్థితులు ఆయన అంగీకరించకుండా చేస్తున్న కారణంగా మరింత అబాస్పాలయ్యే ఇది ఏర్పడింది. ఇది డెమోక్రాట్లు గ్రహించారు, ఆయనకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈయన తర్వాత ఎవరు అన్నది ఇప్పుడు డెమోక్రాట్ల మధ్యలో జరుగుతున్న చర్చ. సాధారణంగా ఒక అధ్యక్షుడు చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వస్తే ఉపాధ్యక్షుడే ఆ రేస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఉపాధ్యక్షుడు ఎవరైతే పూర్తిగా తెల్ల జాతీయుడు కాదో, ఇది కూడా ఒక చర్చనీయాంశంగా ఈరోజు అమెరికాలో జరుగుతోంది. రెండవది, కమలా హ్యారిస్ పలు సందర్భాల్లో బిడెన్కు పూర్తిగా మద్దతు నిలవలేదనేది కూడా ఇంకొక చర్చ నడుస్తోంది. ఈ అన్నిటి నేపథ్యంలో కమలా హ్యారిస్ తప్ప నేను ఇంకెవరికైనా మద్దతు ఇస్తానని బిడెన్ ప్రకటించారనేది ఒక వార్త అంతర్గతంగా. సో ఇది ఒక రకంగా చూస్తే డెమోక్రాట్లలో ఒక చీలిక వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీలో ఇటువంటి వ్యవహారాలు ఏర్పడినప్పుడు ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అందులో కమలా హ్యారిస్ ఇండో ఆఫ్రికన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళ వ్యతిరేకత డెమోక్రాట్లు ఎక్కడ మూట కట్టుకుంటారో అన్న భయం కూడా డెమోక్రాట్లో ఉంది, ఆ ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ కమలా హ్యారిస్కు వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే, దానికి తోడు ఇతను ట్రంప్ విన్సీ భార్య మళ్ళా ఇండియన్ తెలుగు వాళ్ళు బహిరంగంగా మేము హిందుత్వానికి సంబంధించి ఆయన మాట్లాడే ఇది ఉంది, హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. బ్రిటన్ ముస్లిం దేశం అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఒక పెద్ద వ్యాసం రాశాడు. అక్కడికి వెళ్ళి చెప్పాడు ఆ విషయం. అందువల్ల ఏంటంటే వాళ్ళ భావనలు అర్థమవుతున్నాయి, ఇది కావాలని రాజకీయ ఉద్దేశాల కోసం చేసిందా, లేదా ఇండియన్ కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడానికి చేసిందా, ఇవన్నీ మనం తర్వాత విశ్లేషిస్తాం. కాకపోతే అక్కడ ఈరోజు రిపబ్లికన్లు కొంత అడ్వాంటేజెస్ సిచ్యువేషన్కి అయితే ఖచ్చితంగా చేరిపోయారు. అదే సందర్భంలో ట్రంప్ మీద ఆ దాడి సందర్భంగా ట్రంప్ 79 ఏళ్ల వయసులో కూడా కలవరపడకుండా లేచి నేను సిద్ధంగా ఉన్నానని నేను ఫైట్ చేయగలనన్న ఏదైతే సంకేతం ఇచ్చారో అదంతా కూడా అమెరికన్ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. సో ఇవన్నీ చూసినప్పుడు ఈరోజు రిపబ్లికన్లకి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశకు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతోంది. దాంతో ఎవరు కొత్తగా క్యాండిడేట్ వచ్చినా కూడా అతనికి మొత్తం ప్రజల్ని రీచ్ కావడం చాలా కష్టం అక్కడ. ఈ పరిస్థితుల్లో మనం మొత్తం విశ్లేషిస్తే ఏదైతే మొత్తం మీడియా, మీరు ఇక్కడ ప్రధానంగా బిడెన్ వెనకాల నిలబడిన మీడియా ఏదైతే ఉందో
పాపం ట్రంప్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన పడిపోయాడని ముందు వార్తలు ప్రచురించాయి. తుపాకీ కాల్పులు జరిగాయని అంగీకరించలేదు. సో మీడియా కూడా నెమ్మదిగా రియలైజ్ అవుతోంది ఈరోజు మనం ఒక రాంగ్ చాయిస్ వెనకాల వెళ్ళిపోయామని. సో ఈ మొత్తం గందరగోళ పరిస్థితుల్లో బైడెన్ వారసుడు ఎవడు అన్నది ఈరోజు డెమోక్రటిక్ పార్టీ తేల్చడం కొద్దిగా కష్టం, తేల్చాల్సి ఉంది. అయినప్పటికీ ఈరోజు ట్రంప్కి వచ్చిన అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని ఈరోజు ఎవరు డెమోక్రటిక్ పార్టీ నిలబెట్టినా 60% నుంచి 72% ఎవరు నిలబెట్టినా అది అందుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఈ రోజున్న పరిస్థితుల్ని మనం విశ్లేషిస్తే ట్రంప్ మరోమారు ఆయనకి రెండోసారి మాత్రమే అవకాశం ఉంది. మరోమారు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ట్రంప్ అప్పటికే చెప్పేశాడు, యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపిస్తా, ప్రపంచంలో శాంతి తీసుకొస్తా, ఏం చేయాలనో నాకు తెలుసు, ఇవన్నీ బలంగా మాట్లాడడం ప్రారంభించాడు. చేయగలడు కూడా, చేసి చూపించాడు. సో ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే మొండితనం ట్రంప్లో ఉంది. ట్రంప్కు రెండవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ఈ రోజున్న పరిస్థితుల్ని బట్టి మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక రకంగా ఇది లిబరల్ ఈ ఓపెన్ సొసైటీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక రకంగా వాళ్ళు వైఫల్యం చెందుతున్నట్లు దాన్ని అంగీకరించే పరిస్థితులు వాళ్ళల్లో ఏర్పడ్డాయి. ట్రంప్ గెలిపైతే కొంతవరకు సునిశ్చితం అన్నట్లు ఈ రోజున్న పరిస్థితులు మనకి స్పష్టం చేస్తాయి.